మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ఆరోగ్యం అవగాహన అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనకి మన కుటుంబ సభ్యులకి అవసరమైన ఎన్నో విలువైన విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది, అందరికీ అవసరమైంది. ఇదే గులాబీ అందం మీ సొంతం కావాలంటే మీరేం చేయాలి. ఇది మనం తెలుసుకోబోయేటటువంటి విషయం. చూడండి, దేవుడు ప్రపంచానికి ఇచ్చినటువంటి అందమైన బహుమతి ఏమిటి అంటే గులాబీ పువ్వు. చక్కటి అట్రాక్టివ్ కలర్తో, ఆకర్షించేటువంటి వర్ణంతో అరవిరిసినటువంటి గులాబీలు మనకి సహజ సిద్ధమైనటువంటి సౌందర్యాన్ని అందివ్వటానికి కూడా తోడ్పడతాయి. మరి ఎలాంటి సమస్యల్ని ఈ గులాబీతో ఎలా తగ్గించుకోవచ్చు, ఇది మనం తెలుసుకోపోయేది. ముఖ్యంగా ముఖం మీద మురికి పెరిగిపోతూ ఉంటుంది చాలామందికి. దీన్ని ఎలా తగ్గించుకోవాలి? ఒక 2 గులాబీ పూల రేకలకి 3 చెంచాల ఓట్స్ పొడిని కొంచెం నీళ్ళని కలపండి, పేస్ట్ లాగా చేసుకోండి. ఇప్పుడు దీన్ని రాసుకోవటానికి ముందు ఏం చేస్తారంటే నీటితో, ఆ తర్వాత పచ్చిపాలతో ముఖాన్ని కడుక్కోవాలి. ఇది ఒక క్లెన్సర్ లాగా పనిచేస్తుంది, అంటే క్లీనింగ్ ఏజెంట్ లాగా పనిచేస్తుంది. తర్వాత మెత్తటి గుడ్డతో, వస్త్రంతో ముఖం తుడుచుకోండి. ఇప్పుడు మీరు ఈ మొదట సిద్ధం చేసుకున్నారే ఈ గులాబీ పేస్టు, దీన్ని మీ ముఖానికి పట్టించండి. ఒక 15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతోటి కడిగేసుకోండి. దీంతో ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. ఇంకొక సమస్య చాలామందిని ఇబ్బంది పెట్టేది ఇదే, ముఖంలో మెరుపు తగ్గుతుంది. మరి ఇలా మెరుపు తగ్గినప్పుడు తిరిగి గ్లోని సంపాదించుకోవాలంటే ఏం చేయాలి? గులాబీ మీకు ఉపయోగపడుతుంది. గులాబీ రేకల్ని పేస్ట్లా చేయండి, అంటే గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఈ గులాబీ రేకల పేస్ట్కి కొబ్బరి నూనెని అలాగే పచ్చిపాలని కలపండి, ముఖానికి రాసుకోండి. దీంతో ఆ ముఖం మెరుపును సంతరించుకుంటుంది. ఇంకొక పెద్ద సమస్య, ముఖ్యంగా ఇలాంటి ఎండాకాలపు రోజుల్లో చాలామందిని ఇబ్బంది పెట్టేది ఏంటంటే ముఖం మీద జిడ్డు పెరిగిపోతూ ఉంటుంది. మరి ఈ జిడ్డుని క్లీన్ ఎలా చేసుకోవాలి? గులాబీ మీకు ఉపయోగపడుతుంది. ఒక 2 స్పూన్ల టొమాటో అలాగే 2 స్పూన్ల కీరా రసం సిద్ధం చేసుకోండి. దీనికి ఒక చెంచాడు గులాబీ రేకల రసం కలపండి, ముఖానికి రాసుకోండి. 10 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. ఇలా చేస్తే ఆ ముఖం పైన పెరిగిపోయినటువంటి ఆ జిడ్డు తగ్గుతుంది. ఇంకొక ప్రాబ్లం, చాలామంది దీంతో సఫర్ అవుతూ ఉంటారు. ఇదేమిటంటే బాగుంటారు కానీ ముఖం కాంతి విహీనంగా కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఆ కాంతిని తీసుకురావాలి ఎలా? దీనికి గులాబీ మీకు ఉపయోగపడుతుంది. గులాబీ రేకల్ని పేస్ట్ చేసుకోండి. ఈ గులాబీ రేకల ముద్దకి నిమ్మరసాన్ని, పసుపుని కలపండి. నీళ్లతోటి ముఖాన్ని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ మిశ్రమాన్ని రాసుకోండి. 10 నిమిషాల తర్వాత ముఖాన్ని మళ్ళీ పచ్చిపాలతో కడుక్కోండి. మళ్ళీ అలాగే వదిలేయకండి. తర్వాత ఫైనల్గా నీళ్లతోటి శుభ్రం చేసుకోండి. దీంతో అమేజింగ్ రిజల్ట్ ఉంటుంది. ఇక ఇంకొక సమస్య, నిజానికి ఇది ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టేది ఇదే. ఉదయం నిద్ర లేచిన తర్వాత ముఖం డల్గా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి చూద్దాం. పడుకోవటానికి ముందు చేతుల్ని, మెడని, ముఖాన్ని గులాబీలతో చేసుకున్న రోజు వాటర్తో కడుక్కోండి. గులాబీలతో రోజు వాటర్ ఎలా చేసుకుంటారు? ఒకటి రిలయబుల్ సోర్స్లో కొనుక్కోవచ్చు, లేదు ఇంకో పద్ధతి ఉంది. ఒక 1/2 కిలో గులాబీ రేకలను తీసుకోండి. నీళ్ళని బాగా కలపడం మరిగించి ఆ స్టవ్ నుంచి దించి ఆ మరిగిన నీళ్ళకి ఈ రేకలు వేసి ఒక 2 గంటలు మూత పెట్టి ఉంచండి. అంతే, మీకు రోజు వాటర్ సిద్ధం అవుతుంది. దీన్ని బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇది మరి ఎక్కువ కాలం పాటు నిల్వ ఉండదు, కానీ ఒక వారం పాటు వాడుకోవచ్చు. ఇలాగ రోజు వాటర్ తోటి మీరు కడుక్కొని నిద్రపోతే ఉదయం లేచేటప్పటికి మీ ముఖం చాలా ప్రకాశవంతంగా, చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ఇలాగా ఈ గులాబీలతోటి చక్కటి సౌందర్యాన్ని మీరు సాధించుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ,
బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.